నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ ఉల్లగడ్డ బ్రెడ్ స్నాక్స్ తయారు చేసుకునే విధానం చూపించానండి. అంతేకాదండి, ఇది తొందరగా మనకు తయారు చేసుకోవచ్చండి. కానీ కాల్చేటప్పుడు లో ఫ్లేమ్లో మనము నెమ్మదిగా కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 1/4 కేజీ బంగాళాదుంప తీసుకున్నానండి. అవి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను. తోలు తీసేసానండి. దీన్ని బాగా మనం ముందుగా నలిపేసుకున్నానండి. 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ బియ్యం పిండి, చిన్న ఆనియన్ అండి తరిగి పెట్టాను సన్నగా, అది కూడా వేసుకుంటున్నా. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి. ఇది 1/2 టీ స్పూన్ కారం పొడి అండి, ఇది కూడా వేసుకుందాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను గ్రీన్ చిల్లీ తరిగి వేయలేదండి, ఇవి మాత్రమే వేసుకుంటున్నాను. 1/4 టీ స్పూను గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, ఇది కూడా వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అది కూడా వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. నీళ్లు పోసుకొని వేసాను కదండి, వాటర్ వేసుకోకుండా ఈ విధంగా కలిపాను. కొద్దిగా అండి చేతిలో తడి చేసుకొని మనము కలుపుకోవాలండి. బంగాళాదుంప పేస్ట్లో 2 బ్రెడ్ పీసెస్ తీసుకొని చుట్టూ బార్డర్ తీసేసి ఇది కూడా అందులో వేసేసి కలుపుకోవాలండి. ఈ బంగాళాదుంప పేస్ట్లో కూడా 2 బ్రెడ్ పీసెస్ వేసి కలిపేసానండి. ఇప్పుడు ఓట్స్లో మనము ఈ విధంగా అద్దుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో కాల్చేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. బంగాళాదుంపతో స్నాక్స్ తయారు చేసే విధానం చూపించాను కదండి. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.